సమగ్ర కుటుంబ సర్వే ఎస్సీ వర్గీకరణ నివేదికలకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. కులగణన రిపోర్టును తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. సమగ్ర కుటుంబ సర్వే ఎస్సీ వర్గీకరణ నివేదికలకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. కులగణన రిపోర్టును తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కులగణన నివేదికలోని అంశాలను ఆయన హౌస్ లో వెల్లడించారు. సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజున సర్వేపై నిర్ణయం తీసుకున్నామని, కేవలం సంవత్సరంలోనే నివేదిక వెల్లడించామని సీఎం తెలిపారు. దాదాపు 50 రోజుల పాటు రాష్ట్రంలో సర్వే నిర్వహించామన్నారు. గ్రామాల్లో 66,39,000 ఫ్యామిలీలు, పట్టణాల్లో 45,15,000 కుటుంబాల డేటా సేకరించామని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో మొత్తం 1,12,00,000 కుటుంబాల్లో సర్వే చేసినట్లు వివరించారు. బీసీలు 46.25%, ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%, ముస్లింలు 10.75% మంది ఉన్నట్లు తేలిందని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే అంతకుముందు సమగ్ర కులగణన ఎస్సీ వర్గీకరణ నివేదికలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ హాల్లో సుమారు 2 గంటల పాటు కేబినెట్ భేటీ కొనసాగింది. దేశంలో మొదటిసారి కులగణన చేసి చరిత్ర సృష్టించామని మంత్రివర్గ సమావేశంలో సీఎం రేవంత్ తెలిపారు. కులగణన ఎస్సీ వర్గీకరణకు రోడ్ మ్యాప్ తెలంగాణ నుంచి ఇస్తున్నామన్న ఆయన, తెలంగాణ రాష్ట్రంలో సర్వే విజయవంతంగా నిర్వహించడంతో ప్రధాని మోదీపై సర్వే చేపట్టాలన్న ఒత్తిడి పెరుగుతుందని వ్యాఖ్యానించారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుతో పాటు కేబినెట్ సబ్ కమిటీ ఏకసభ్య కమిషన్ సిఫార్సుల మేరకు ముందుకెళ్తామని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వే, సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహించాలనే ముఖ్య ఉద్దేశంతో మంత్రిమండలి ఫిబ్రవరి 4, 2024న తీసుకున్న నిర్ణయం ప్రకారం తెలంగాణ శాసనసభ ఫిబ్రవరి 16, 2024న క్రింది విధంగా తీర్మానించింది. వెనుకబడిన తరగతుల, షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల మరియు మిగతా బలహీన వర్గాలకు చెందిన ప్రజల అభ్యున్నతి నిమిత్తం వివిధ సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన, ఉపాధి, రాజకీయ అవకాశాల ప్రణాళికలను రూపొందించి అమలు పరిచేలా తెలంగాణ మంత్రివర్గము 4/2/2024 తేదీన చేసిన సిఫార్సు మేరకు తెలంగాణ రాష్ట్రమంతటా సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన, ఉపాధి, రాజకీయ కుల సర్వే, కులగణన, ఒక సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను చేపట్టాలని సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. ప్రభుత్వం జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు.